తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో అమరవీరుల ఆశయంతో ఏదైతే మనం సాధించుకున్నామో ఆ ఆశయం అమరవీరుల ఆశయం లక్ష్యం నెరవేరలేదు. చాలా విషయాల్లో జిల్లా అధికార యంత్రానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జరిగింది. ఏంటి ప్రధానంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి పౌరుడిని ఏ ఆఫీస్కి ఎవరు వచ్చినా గౌరవించాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, వాళ్ళు సంతృప్తి చెందే విధంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలి. గతంలో మాదిరి కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడీలు, ఇష్టారాజ్యంగా కబ్జాలు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనం కాజేయటువంటి పరిస్థితి కాకుండా స్పష్టంగా పాలన ఉండాలి. అట్లాగే అది ఏ డిపార్ట్మెంట్ అయినా, అది రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, ఏమైనా ప్రజలకు మనం జవాబుదారి. మనం ప్రజలకు పాలకులు కాదు, సేవకులు. ఈ పాయింట్ను స్పష్టంగా అందరూ పాటించాలని చెప్పారు. రెండవది, మీరు సమీక్షా సమావేశాల్లో ఏదైతే రిపోర్ట్స్ ఇస్తారో, ఉదాహరణకు ఈరోజు సమీక్షలోనే మిషన్ భగీరథపై సమీక్షించినాం. మిషన్ భగీరథ సమీక్షలో రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 90% గ్రామాలకు తాగునీరు ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున వస్తున్నట్టుగా రాశారు. కానీ వాస్తవంగా అది కాదని భిన్నంగా ఉంది. అందుకని ఏ రిపోర్ట్ అయినా ఏదైనా గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కావాలి. అంటే గ్రౌండ్లో గ్రామాలలో వాస్తవ పరిస్థితి ఉందో రిపోర్టులు కూడా అదే ప్రతిబింబించాలి. గ్రామాల పరిస్థితి ఒక రకంగా ఉంటే పేపర్ల పని ఇంకొక రకం ఉంటే అది సహించేది కాదని చెప్పినాం. రెండవది, ఈ మంచినీటికి సంబంధించి గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీ సంతకాలు తీసుకొని ఇస్తున్నాం, నీళ్ళు కరెక్ట్ ఇస్తూ ఉంటారు. అది వాస్తవం లేదు. అవసరమైతే ఎక్కడెక్కడైతే గ్రౌండ్ రియాలిటీకి, అంటే గ్రామంలో ఏదైతే వాస్తవ పరిస్థితి ఉందో దానికి భిన్నంగా రిపోర్ట్ కనుక ఉంటే అవసరమైతే ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రజలను కూడా రప్పించి, ప్రజాప్రతినిధులు రప్పించి ప్రజాప్రతినిధి సమక్షంలో సమీక్ష చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో వ్యత్యాసం అనేది ఉండొద్దని కింద స్పష్టంగా చెప్పేది. రెండవది, ప్రభుత్వం భూములు ఉంటాయి, రకరకాల ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, అది వివిధ రూపాలు ఉంటుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వ ఖజానా జమ అయ్యే విధంగా, ఎక్కడ కూడా ప్రభుత్వ కబ్జాలు కాకుండా కబ్జాలు అయినటువంటి వాటిని, దుర్వినియోగమైనటువంటి వాటిని, ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టినటువంటి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా తిరిగి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఉంది. కబ్జా అయినటువంటి భూములను విడిపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏవైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. పూర్తి పారదర్శకంగా, పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిత్యం అందుబాటులో ఉండి, మంత్రిగా నేనైనా, గౌరవ శాసనసభ్యులైనా, అధికారులైనా నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిజాయితీ కృషి చేస్తాం. ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ యొక్క సమీక్షలో చెప్పడం జరిగింది. డెఫినెట్గా గతానికి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి భేదం కనపడే విధంగా ఈనాటి వనపర్తి జిల్లాలో అయినా, నార్కల్ జిల్లా అయినా, ఏ జిల్లా అయినా గతానికి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతుంది. సరే, చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు 10 సంవత్సరాలు అధికారం వెలుగబట్టిన వాళ్ళు ఇవాళ వచ్చి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవాలు కూడా చెప్పేది ఉంటుంది. అలా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు గతంలో ఏం మాట్లాడినారు గత ప్రభుత్వం వాళ్ళు?
2 లక్షల కోట్ల 2,50,000 కోట్ల కూడా మాట్లాడుతూ వచ్చింది. తీరా మన అసెంబ్లీ సాక్షిగా శాసనసభ సాక్షిగా చర్చ జరిగినప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, సంవత్సరానికి సుమారుగా 40,000 కోట్ల పైసలు వడ్డీ అని ఇది వాస్తవ పరిస్థితి. చెప్పింది వేరుంది. అయినా కూడా ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలని, అన్ని 6 గ్యారెంటీని ఒక్కొక్కటిగా వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అదే పని మీద ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనం గ్రామాలలో ప్రజా సదస్సు పెట్టినాం. అట్లా వచ్చినటువంటి అన్ని కూడా కంప్యూటర్ చేసే కార్యక్రమం చేస్తాను. ఆ కంప్యూటర్ అయిన తర్వాత మొత్తం డాటా ఎంట్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో వాటిని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.